మహి అయితే చిన్నిని తలుచుకుంటూ తనైతే గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు కాలేజీలో. ఇంకా నిన్న తను మహి తనని ఏడిపించాడని చెప్పని ఇంట్లో ఇంకా నానా గొడవ చేస్తుంది చిన్ని. ఇంకా రేపటి నుంచి ఉంటుందిరా నీకు అని చెప్పనని ఇంకా మహి మీదైతే అంతా కక్ష కట్టుకొని ఈరోజైతే కాలేజీలో ఇంకా చిన్నినైతే తలుచుకొని తను గిటార్ ప్లే చేస్తూ ఉంటే ఇంకా అక్కడ పల్లెటూరు స్టెప్పులు వేసుకుంటూ ఇంక తనైతే వస్తుంది. ఇంకా కాలేజీలో ఉండే వాళ్ళందరూ అయితే తనని చూస్తూ ఉంటారు. ఏంట్రా ఇది ఇలా చేస్తుంది అని చెప్పనంటే ఇంకా తను రాను అని చెప్పనన్న పాటకైతే తన మా స్టెప్పులతో అయితే ఇంకా మహికి తలనొప్పిగా మారుతుంది. నువ్వు నాకు సీనియర్ అని చెప్పని నన్ను ఇరిటేటింగ్ చేసావు కదా, ఇప్పుడు నా ఇరిటేటింగ్ ఎలా ఉంటుందో నువ్వు చూడు అని చెప్పనని ఇంకొక పాటకైతే డ్యాన్స్ వేస్తుంది. ఈరోజు అయితే బాలరాజు జైలు నుంచి అయితే విడుదలవుతాడు. ఇంకా ఎప్పుడు బాలరాజు విడుదలవుతాడని చెప్పనని దేవాగా తెలిసిందో ఒక పక్క నాగవల్లి ముందు ధైర్యంగా ఉన్నా ఒక పక్క మాత్రం ఇంకా బాలరాజు ఇంకా దిగినాడు అని చెప్పనంటే రంగంలోకి ఇంకా అంతో పొంత చూడకుండా ఉండడు అని చెప్పని అంటాడు. కానీ బాలరాజు మైండ్ అయితే జైల్లో ఉన్న ఒక ఖైదీ అయితే తన మనసు మారుస్తాడు. నువ్వు చెవులతో విన్నావా నీ భార్య చిన్ని చనిపోయారని? లేదు, నీ భార్య చిన్ని జైల్లో ఇంకా అతను చెప్పే మాటలకైతే ఇంకా బాలరాజు అయితే కన్విన్స్ అవుతాడు. అవును, నేనైతే చూడలేదు, హాఫ్ టికెట్ కూడా చూశాడో లేదో, చిన్ని కావేరి ఇద్దరు బతికే ఉంటారు, నా మనసు చెప్తుంది అని చెప్పని ఇంకా విడుదలైన తర్వాత ఇప్పుడైతే ఇంకా సంతోషంగా బయట వస్తాడు. దేవా నీ పని ఇంకా అంతం రా అని చెప్పనని తనైతే అనుకుంటూ వస్తాడు.